సో ఎలా అనిపించింది? కొత్త సంవత్సరం, కొత్త జోష్ అసలు ఎలా ఉంది? యాహ్! చాలా, చాలా చాలా హ్యాపీ సార్. అంటే 2026 ఎప్పుడు జీవితంలో మర్చిపోలేని ఇయర్ అది. హ్మ్. సో, మా నాన్నగారు ఎప్పుడో చెప్పారు 2026 చాలా బావుంటది నీకు అని అన్నారు. బట్ అంతగా అప్పట్లో తెలీదు గదా! సో, బట్ నిజంగా గూడా 2026 స్టార్టింగే ఒక రేంజ్‌లో ఎళ్ళింది. చాలా ఇయర్స్ నుంచి ఈ లేకపోతే అంటే సక్సెస్ మీట్స్ లేకపోతే 100 డేసు అనేది మర్చిపోయారు జనాలు. అంటే ఇదివరకు ఒక 100 డేస్‌కో లేకపోతే సక్సెస్ మీట్‌కో పిలిచి షీల్డ్స్ ఇచ్చేవారు. ఓకే. అసలు అది మర్చిపోయాం కంప్లీట్‌గా. హ్మ్. దాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. అండ్ ఇంకోటేంటంటే ఆ రోజు షీల్డ్స్ తీసుకునేటప్పుడు ఇటు రైట్ సైడ్ ఒక మెగాస్టార్, ఇటు సైడ్ ఏమో ఒక విక్టరీ వెంకటేష్ గారు. హ్మ్. అసలు 2 పిల్లర్స్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో, వాళ్ళిద్దరి చేతి మీదుగా ఒక అవార్డ్ తీసుకోవడం అనేది నిజంగా ఈ జనరేషన్‌లో నేను చేసుకున్న అదృష్టం అండి ఇది. యాహ్! జ్యోతి గారు ఏంటి మీరు బాగా అసలు చిరంజీవి గారిని చూడగానే బాగా ఎమోషన్ అయిపోతున్నారు ఏంటి? ప్రేమ అండి. ఎమోషనల్, ప్రేమ, గ్రాటిట్యూడ్ అన్నీ. హ్మ్. అంటే చిన్నప్పటి నుంచి ఫస్ట్ మా నాన్నగారితో హైదరాబాద్ వచ్చినప్పుడు ఫిలిం నగర్‌లో అలా చూసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇది వీళ్ళ హౌస్, ఇది మెగాస్టార్ గారి హౌస్ అని. అలా చిన్నప్పటి నుంచి చూసి, చూసి ఇన్‌స్పైర్ అయిన పర్సన్‌తో వర్క్ చేయడం ఒకటి. నా భర్త తన కష్టాన్ని గుర్తించి తనకి ఒక అవకాశం ఇచ్చిన ఒక గ్రాటిట్యూడ్ కంప్లీట్‌గా హార్ట్‌గా అంటే ఎలా అంటే అండి నాకు ఆ టైంలో నేను సక్సెస్ మీట్‌లో గూడా ఇంకా ఆయన చెయ్యి పట్టుకొని నా ఇలా ఇలా ఎందుకు పెట్టుకున్నా అంటే గ్రాటిట్యూడ్. ఓన్లీ చిరంజీవి గారు. ఈ అవకాశం సందీప్‌కి వచ్చింది. ఈరోజు సందీప్ స్వామి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. ఇంతమంది మెగా అభిమానుల ప్రేమాన్ని పొందారు అంటే ఒక్కటే ఒక నమ్మకం. అది మెగాస్టార్ చిరంజీవి గారు. సో, ఆ రోజు నేను కంప్లీట్ గ్రాటిట్యూడ్‌తో బాస్ చేయి తీసి ఇలా తలపైన పెట్టుకున్నాను. సార్ థాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అని. హ్మ్. అది హ్మ్. ప్రేమ, అభిమానం, గౌరవం ఇంక అన్నీ.